ఆదర్శ దంపతులు వాళ్ళు ఎవరు అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు చూడండి, ఇంతకీ ఎవరా వాళ్ళని మీరే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి, సరేనా? మరిన్ని మంచి మంచి వీడియోస్ తెస్తున్న మీ భవాని. షుగర్ తగ్గుతుంది, హై బీపీ తగ్గుతుంది, హెల్త్కి చాలా మంచిది, హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఇవే తింటారు. మన పెద్దవాళ్ళు డబ్బులు దాచుకునేటప్పుడు ఇట్లానే కడతారు. పెద్దవాళ్ళు డబ్బులు దాచుకోవటం అప్పుడు ఇట్లా కొంగులో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు బయటకు రావాలి, పానీపూరి తినాలి. పానీపూరి కూడా తినొద్దు, హెల్త్కి మంచిగా. పనులు ఎక్కువ ఉండటం వలన నేను మార్నింగ్ దీపం పెట్టలేదు, ఇప్పుడు పెట్టాను దీపం. తలస్నానం చేసి ఇంకా మా స్వీట్ గారు ఆడుకుంటాడు. ఇంకా స్వీట్ గారు నాతో అట్లా ఆడుకుంటాడు. ఇంకా ఆరతిస్తాడు నాకే ముఖానికి. ఎల్లమ్మ తల్లికి కూడా దీపం పెట్టేశాను, అయిపోయింది. పనులు ఉండటం వలన నేను మార్నింగే దీపం పెట్టలేరు. ఇప్పుడు దీపం పెట్టకపోతే నా మనసులో ఉండదు, ఖచ్చితంగా నేను దీపం పెట్టాల్సిందే. మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ పూజ మాత్రం కంపల్సరీగా పూజ చేయాలి, బాధ్యత, సరేనా? ఈరోజైతే ఐలైనర్ పెట్టలేదు, లిప్స్టిక్ పెట్టలేదు. నేను వాడేదే ఐలైనర్, లిప్స్టిక్ కంపల్సరీ వాడతాను. ఈరోజైతే ఏం పెట్టలేదు. చూడండి, ఇంక ఇట్లే ఉంటుంది మన ఫేస్, ఇట్లాగే ఉంటుంది, బయట కూడా ఇట్లాగే ఉంటుంది. కాకపోతే ఐలైనర్, లిప్స్టిక్ వాడతాను. ఇప్పుడైతే అది కూడా పెట్టలేదు. ఇంకా మనమైతే లిప్స్టిక్, ఐలైనర్ పెట్టుకొని అయితే పూజలు ఏం చేయం కదా, ఇట్లాగే చేస్తాను నేను పూజలు, సరేనా? మీకు నచ్చలేదా? నచ్చితే కామెంట్ పెట్టండి. నా ఒరిజినల్ ఫేస్ ఇట్లాగే ఉంటుంది, చూడండి. లిప్స్టిక్ పెట్టలేదు, ఐలైనర్ కూడా పెట్టలేదు, ముఖం మాత్రం ఇట్లాగే ఉంటుంది మనది. ఎందుకంటే నేను వీడియోస్లో ఐలైనర్, లిప్స్టిక్ వాడతాను. ఇప్పుడు అది కూడా వాడలేను. ఒక అమ్మాయి అడిగింది ఒరిజినల్ ఫేస్ చూపించాక, కానీ ఇదే మన ఒరిజినల్ ఫేస్.
చూడు బాగున్నానా? కొద్దిగా యావరేజ్గానే ఉంటాను, బయట కూడా ఇట్లాగే ఉంటాను. హాయ్ చెప్పు. ఈ స్వీట్ గారు వాళ్ళ నాన్నతోనే ఎక్కువ ఆడుకుంటాడు, నాకు తక్కువ. దా ఇటు కూర్చో. ఈ స్వీట్ గారు వాళ్ళ నాన్నతోనే ఎక్కువ ఆడుకుంటాడు, నాతో ఆడుకోడు. అంత పెద్ద బొట్టు పెట్టకక్క అని అంటున్నారు. అంత పెద్ద బొట్టు ఎందుకు పెడుతున్నానంటే నేను దిష్టి తగలకుండా పెడుతున్నాను. చిన్న బొట్టు పెట్టినా కూడా దిష్టి ఉండదు. కాకపోతే ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద బొట్టే పెడతాను. కొద్దిగా దిష్టి ఎక్కువ తగులుతుంది నా స్వీట్ గారికి. మనల్ని ఆడిపోసుకునే వాళ్ళ దిష్టి తగులుతుంది. అందుకని నా స్వీట్ గారికి కొద్దిగా బొట్టు అనేది పెద్దది పెడతాను, వాళ్ళ దిష్టి అనేది తగులుకోకుండా. ఎందుకంటే మనల్ని ఆడిపోసుకునేటోళ్ళు కొంతమంది అయినా ఉన్నారు కదా, వాళ్ళ కోసమని నేను బొట్టు అట్లా పెద్దది పెడతాను మా స్వీట్ గారికి. అందం కోసం అయితే నేనేం పెట్టట్లేదు, తనకు దిష్టి తగలకూడదు అన్న ఉద్దేశంతోనే మా స్వీట్ గారి కోసం నేను పెడతాను పెద్ద బొట్టు. అన్నం పెట్టినా ఈ మధ్య కొరియన్లు సిగన్లు మటన్లు మానేసి కుక్కల మీద పడ్డారు. కొంపదీసి మీ బేబీలు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు ఏంటో. తమ్ముడు ఎక్కడున్నా? నేను గిఫ్ట్ సెట్ లో ఉన్నాను రా. మా అమ్మ కొబ్బరి బొండాలు కొడుతుంది, కష్టపడి పని చేస్తుంది మా అమ్మ. చూసారా, మాకు పెళ్ళిళ్ళు అయినా కూడా మా మీద డిపెండ్ కాకుండా మా అమ్మనే కష్టపడి పని చేస్తుంది. రండమ్మ నాకు సాయం చేయండి అమ్మ అని అస్సలు అనదు. మా నాన్న కూడా పొద్దున్న నుంచి నైట్ వరకు కొబ్బరి బొండాలు కొడుతూనే ఉంటాడు. ఇంకా మా నాన్నకి మేము తోడుగా ఉండాల్సింది పోయి మా నాన్న మాకే తోడుగా ఉంటాడు. ఇంకా మా అమ్మ మా నాన్న కలిసి కొబ్బరి బొండాలు కష్టపడి పనిచేస్తూ బతుకుతూ ఉంటారు. ఇక ఆదర్శ దంపతులు అని పేరు కూడా పెట్టవచ్చు మా అమ్మ వాళ్ళకి. నేను గర్వంగా పెట్టుకుంటా. పడుకొని ఇప్పుడే లేచాను, చాయ్ తాగాలి. మా అమ్మ చాయ్ పెడుతుంది. మా పుట్టిగాడు ఇప్పుడే లేచిండు, నిద్ర కళ్ళతోనే బూందీ తినేస్తుంది. బూందీ లేదు. వాళ్ళ అక్క ఏమా ఇది కూడా లేచింది, ఇంకా తింటుంది. ఇంకా ఏమకంటే చెల్లంటేనే ఇష్టం. కిస్సుల మీద కిస్సులు పెట్టింది. నేనే మా ఇంట్లో చాయ్ పెట్టుకునేదాన్ని, ఇప్పుడు మా అమ్మ పెడుతుంది, తాగాలి. అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నేను ఖాళీగా ఉండను, ఏదో ఒక పని చేస్తాను. మా అమ్మ నా కోసం చాయ్ పెట్టి ఇంకా పంచదార సరిపోలేదని కలుపుతాను. మా అమ్మ కూడా పడుకొని ఇప్పుడే లేచింది. ముఖం కడుక్కొని మేము చాయ్ తాగుతాం. పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, మంచిగా ఉండేవి, పూలు కాసేవి. కానీ ఆ చెట్లన్నీ మా స్వీట్ గారు మామూలుగా పీకేశారు. ఇంకా కొన్ని మిగిలిని అవి కూడా పీకెత్తారని ఇంకా మా అమ్మ జాగ్రత్త పడతారు. నేను చాయ్ అయితే తాగేసిన, అయిపోయింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను, ఆ విషయం చెప్పలేదు కదా, ఇప్పుడు నేను ఈవినింగ్ చెప్తాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మార్నింగే వచ్చాను, కానీ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు చెప్తున్నా. కొత్త పాకలేమ్మా, కొత్త పాకలా స్వీటీ గారు అక్కనే కొత్తరా స్వీటీ గారు. వీళ్ళ
అయితే నిమిషం పడట్లేదు అక్క చెల్లెళ్ళకి. ఇంకా నేను మా చెల్లి కూడా ఇట్లాగే కొట్టుకునేటోళ్ళం చిన్నప్పుడు. ఇంకా దెబ్బలు మాత్రం నాకే పడేది. ఇంకా పెద్దది కొట్టవద్దు అన్నట్టు కొడతారు ఇంకా మా అమ్మ వాళ్ళు. అలా ఎవరైనా నువ్వు బోండాలు కొట్టేటప్పుడు ఎవరైనా చిన్న చూపు చూస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళు మనకు వాటికి మారేస్తారు, మనం కష్టపడతాము చేస్తాం. వాళ్ళు ఎవరో చూస్తే మనకి వాళ్ళ పాపని అదే పాపం ఎవరో చిన్న చూపు చూస్తారని కష్టపడకోకుండా ఉండొద్దు. మన సొంతంగా కష్టపడతాను, కష్టపడే డబ్బులు సంపాదిస్తాను, కష్టపడే తింటాను. ఏవేవో చేసి డబ్బు అయితే సంపాదించట్లేదు కదా. మనం ఏ పని చేసినా కూడా కష్టపడి చేయాలా, కష్టంతోనే బతకాలి, ఎప్పుడు ఆశించవద్దు. అమ్మ కూతుళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళకి ఏమైనా బరువా? అదొక బరువా? అమ్మ వాళ్ళ ముందు ఆ మాట అస్సలు అనొద్దు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అమ్మాయిలు అమ్మ వాళ్ళు చూసుకోలే అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఈ మాట అయితే అనొద్దు మీ అమ్మ వాళ్ళతో, ఎందుకంటే బాధపడతారు. మా అమ్మ కొబ్బరి బొండాలు కొడుతుంది, కష్టపడి పని చేస్తుంది మా అమ్మ. చూసారా, మాకు పెళ్ళిళ్ళు అయినా కూడా మా మీద డిపెండ్ కాకుండా మా అమ్మనే కష్టపడి పని చేస్తుంది. రండమ్మా నాకు సాయం చేయండి అమ్మా అని అస్సలు అనదు. మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.